దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే నీ పని నువ్వు చేసుకొని నీకు నువ్వే సంతోషముగా ఉండి నేను నా కుటుంబము నా బిడ్డలు మేము అని ఆనందముగా ఉండడానికి దేవుడు పంపించలేదు. నీ పని నీవు చేసుకోవడానికి దేవుడు పంపించలేదు. దేవుని పని నేను చేయడానికి దేవుడు ఈ యొక్క లోకంలో సృష్టించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించాలని దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించాడు. దేవునికి నచ్చినట్లు నువ్వు జీవించాలి. నువ్వు మరణించక ముందు, నీ సమయం దగ్గర పడక ముందు దేవుని పనిని నువ్వు పూర్తి చేయాలి. నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నీ పని నువ్వు పూర్తి చేసుకుంటున్నావు. సంపాదిస్తూ ఉన్నాం, బాగానే ఉంది, అవసరాల కొరకు బాగానే ఉపయోగించుకుంటున్నాం. కానీ అది నీ పని. కానీ దేవుని పని ఒక పని ఉంది. ఏంటో తెలుసా? దేవుని సెలవిచ్చాడు. ఏమని సెలవిస్తాడో తెలుసా? ఆకలితో ఉన్నవారిని అన్నం పెట్టండి అంటున్నాడు. దాహంతో ఉన్నవారికి దాహం ఇవ్వండి అంటున్నాడు. వస్త్రహీనులుగా ఉన్నవారికి వస్త్రాలు సహాయం చేయండి అంటున్నాడు. బలహీనులు బలపరచండి అంటున్నాడు. రోగుల్ని సందర్శించండి అన్న దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోమంటూ ఉన్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవాతి దేవుడు. చూసారా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కాదు, నీ కుటుంబాన్ని నిన్ను నువ్వు ప్రేమించుకొని బ్రతికినంత కాలము ఆ విధంగా మనకు నచ్చినట్లు మనం జీవించడం కాదు. సహోదరి సహోదరా, దేవునికి నచ్చినట్లు మనం జీవించాలి. దేవుడు ఈ లోకమును నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? దేవుడు నీ ద్వారా ఆయన మహిమ పొందాలని.